రైట్ మహబూబాబాద్ జిల్లా జనరల్ ఆసుపత్రిలో అడుగడుగున వైద్యుల నిర్లక్ష్యమే కనిపిస్తోంది. సమయపాలన ఎక్కడా కానరావడం లేదక్కడ. ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్ లో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం బయటపడింది. చివరకు ఆసుపత్రి సూపరింటెండెంట్ కూడా సమయపాలన పాటించడం లేదన్న సంగతి తేట తెల్లమైంది. ఆసుపత్రిపై పర్యవేక్షణ కొరవడంతో వైద్యులు సిబ్బంది ఇష్టారాజ్యంగా చెలరేగిపోతున్నారు. సూపరింటెండెంట్ పర్యవేక్షణ లేకపోవడంతో డ్యూటీలు సక్రమంగా చేయట్లేదు. 12 గంటలైనప్పటికీ కూడా సూపరింటెండెంట్ ఆసుపత్రికి రావడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇది వాస్తవం. నాకే రాత్రి 8 కాగానే ఫోన్లు వస్తాయి. సార్ సో పాయిజనింగ్ పేషెంట్ వచ్చింది, డాక్టర్లు అందుబాటులో లేరు లేదా సరిగా పట్టించుకోవట్లేదు. నేను చూస్తా ఉన్న సంవత్సరం గడిచింది. సడన్ విజిట్లు చేసి ఏదన్నా పొరపాట్లు ఉంటే మాత్రం డెఫినెట్ గా టర్మినేట్ చేయడమే. దయా దాక్షిణ్యాలు లేకుండా పనిచేయడం. ఒకటే చెప్తా ఉన్నా, డాక్టర్లు వేలకు అందుబాటులో ఉండాల్సిందే, ఎవరి డ్యూటీలు వాళ్ళు చేయాల్సిందే. బయోమెట్రిక్ పెట్టినప్పటి నుంచి మీ డ్యూటీ ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు హాస్పిటల్ ఉండాల్సిందే. పేద ప్రజలకు మనకు అందుబాటులో ఉండాలి, వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇవ్వాలని మనకు గవర్నమెంట్ జీతభత్యాలు ఇస్తుంది. మరొక మారు కంప్లైంట్ ఇచ్చింది మేడం, సివియర్ యాక్షన్ ఉంటది. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ప్రధాన ఆసుపత్రి ఈరోజు నడుస్తూ ఉంది. కానీ ఇక్కడ ప్రజలకు వారి దగ్గర నిలవాల్సినటువంటి ఈ ప్రభుత్వాలు కానీ, ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు కానీ, ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కానీ ఈరోజు ప్రజలకు వైద్యం అందించాలని చెప్పేసి ఉన్నటువంటి ఒక గొప్ప లక్ష్యంతో ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రి నడిపిస్తూ ఉంటే, ఇక్కడ ఉన్నటువంటి దాదాపు ప్రజలందరూ కూడా వైద్యానికి, దాదాపు పేద బడుగు బలహీన వర్గాల ప్రజలందరూ కూడా ఇక్కడ వైద్యానికి వస్తే కనీసం ఇక్కడ 11 అవుతా ఉన్నా కూడా ఇప్పటి వరకు డాక్టర్లు రానటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ కనీసం సూపరింటెండెంట్ కూడా చూస్తున్నాం. హాస్పిటల్లో సూపరింటెండెంట్ టైంకి రాకపోతే ఇంక మిగిలిన వైద్యుల సిబ్బంది అక్కడ సమయపాలన పాటించడం లేదని క్లియర్గా తెలుస్తుంది. అక్కడ వస్తున్నటువంటి రోగులు కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి సిచ్యువేషన్. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ వారు తెలుసుకుందాం. ప్రశాంత్, ఒక పక్కన వార్నింగ్ ఇస్తున్నారు, అయినప్పటికీ వారిలో ఎక్కడ చలనం అయితే కనిపించట్లేదు. సూపరింటెండెంట్ టైంకి రావట్లేదు, మిగిలిన వైద్యులు సిబ్బంది ఎవరు కూడా అక్కడ సమయపాలన పాటించడం లేదని క్లియర్గా తెలుస్తోంది. మరి వారి మీద ఎటువంటి యాక్షన్ తీసుకుంటున్నారు? డీటెయిల్స్ ఏంటి? ఆశా, మహబూబాబాద్ జిల్లా ప్రజల పరిస్థితి మాత్రం దౌర్భాగ్యంగా మారింది. అక్కడికి ఏదైనా డిసీజ్ వస్తే హాస్పిటల్ కి వెళ్తే అక్కడ వైద్యులు లేని దుస్థితి అయితే ఉంది. దీంతో అయితే పేషెంట్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి 11 గంటల వరకు పడిగాపులు కాయాల్సిన దుస్థితి ఉందని కూడా అక్కడ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనకు ఉంది. ఐ న్యూస్ ఎక్స్క్లూజివ్ గా అక్కడికి వెళ్లిన సందర్భంలో గత వారం రోజులుగా నిత్యం కంప్లైంట్స్ వస్తున్న తరుణంలో అక్కడికి మనం ఐ న్యూస్ ప్రతినిధిగా వెళ్లిన సందర్భంలో పేషెంట్స్ మాత్రము గుడికి వెళ్తే దేవుడైనా కనిపిస్తాడు కానీ హాస్పిటల్ కి వస్తే వైద్యుడు కనిపించడం లేదంటూ కూడా ఆపోతూ ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది ఈ రోజు కొత్త ఏమి కాదు. గత కొద్ది రోజులుగా అటు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ అనేక సందర్భాలలో అనేక వేదికల మీద డాక్టర్లకు, అటు సూపరింటెండెంట్ కు, RM కు ఇటు వార్నింగ్లు ఇచ్చినప్పటికీ కూడా, సూచన చేసినప్పటికీ కూడా వాళ్ళ తీరైతే మారడం లేదు. జనవరి నెలలో 2 సార్లు, ఫిబ్రవరి నెలలో నేరుగా ఎమ్మెల్యే విజిట్ చేసి మరి హాస్పిటల్ కి వైద్యులు సమయానికి వచ్చి ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలని చెప్పేసి కోరిన నేపథ్యంలో కూడా ఇటు వైద్యులు కానీ, సూపరింటెండెంట్ కానీ, RMO కానీ ఎవరు కూడా సమయపాలన పాటించకపోవడము, విధుల్లో నిర్లక్ష్యం వహించడము, వచ్చిన పేషెంట్స్ కూడా సరైన వైద్యం అందించకపోవడము, ఇటు టెస్టులు చేయకపోవడము, అటు మెడిసిన్స్ కూడా అందించకపోవడంతో అయితే రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రికార్డుతే కానీ డొక్కాడని నిరుపేద, ముఖ్యంగా అక్కడ అదంతా గిరిజన ప్రాంతం, గిరిజనులంతా కూడా వైద్యం కోసం ప్రభుత్వ దవాఖానకు వస్తే ఇంకోసారి రాకుండా చేస్తున్నారంటూ కూడా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్తే పైసల దోపిడీ జరుగుతుంది, దీనికంటే ప్రాణాలు కోల్పోవడమే ఉత్తమం అంటూ కూడా ఐ న్యూస్ ద్వారా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఆశ, ఇప్పటికైనా అటు జిల్లా కలెక్టర్ కూడా గతంలో రివ్యూ చేసిన సందర్భంలో ఇటు సూపరింటెండెంట్ పోస్ట్ ను గతంలో ఎంజిఎంలో పనిచేసిన ఒక సీనియర్ అధికారికి అక్కడ ఇచ్చారు. అయితే ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడం అతనికి ఇష్టం లేక నిత్యము లీవులు పెడుతున్నట్లు కూడా తెలుస్తుంది. అయితే RMO స్థానికంగా ఉన్నా కూడా అక్కడ విధులకు వెళ్లకుండా తన యొక్క ప్రైవేట్ క్లినిక్ వెళ్తున్నాడంటూ కూడా అక్కడ స్థానికులు చెప్తున్నారు. అయితే RMO ఇటీవల అతని విధులు అయిపోయినప్పటికీ కూడా మళ్ళీ 1 year ఎక్స్టెండ్ తెచ్చుకొని మరి అక్కడే ఉన్నప్పటికీ కూడా కనీసము అడ్మినిస్ట్రేషన్ మీద మిగతా వైద్యులకు సమయపాలన పాటించడంలో కానీ ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వకపోవడం వల్లే ఈ దుస్థితి నెలకొంది. పట్టించుకోవాల్సిన అటు సూపరింటెండెంట్, RMOలే వీళ్ళు సరిగ్గా
పరిపాలించకపోవడంతో మిగతా వైద్యులు కూడా అక్కడికి ఎవరు విధులకు రాకుండా ఉంది. అదే విధంగా విధులంతా కూడా ఇక్కడ వరంగల్ అటు ఖమ్మం నుంచి ట్రైన్ ద్వారా వచ్చి ట్రైన్ వచ్చినప్పుడే వాళ్ళు డ్యూటీలకు వచ్చి ఆ తర్వాత ట్రైన్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉందని చెప్పేసి అక్కడ పేషెంట్స్ చెప్తున్నారు. ఆశ అయితే ఇప్పటికైనా అటు కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే దృష్టి సారించి పేషెంట్స్ కు నాణ్యమైన వైద్యం అందించే విధంగా అటు వైద్యులను ఇటు సూపరింటెండెంట్ ను ఆర్ఎంఓను సరిచేయాలని చెప్పి కోరుతున్నారు. ఆశ.